వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలవుతోంది. పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభూ 2 భాగాలుగా విడుదల కానుందని ఆయనే ప్రకటించారు. టీజర్ కు అద్భుత రెస్పాన్స్ వస్తుంది. అలాగే త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్తికేయ 3, ది ఇండియా హౌస్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. స్వయంభూ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చిత్ర యూనిట్ ఆసక్తికర విషయం వెల్లడించింది. స్వయంభూ 2 భాగాలుగా వస్తుందని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక నిఖిల్ చేతిలో కార్తికేయ 3, ది ఇండియా హౌస్ వంటి భారీ ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ ఆయన్ని పాన్ ఇండియా స్టార్ గా మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు సాగుతున్న నిఖిల్ స్టార్డమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను తెలుగు సినిమాలపై చేసిన కామెంట్స్ పై విమర్శలు, ట్రోల్స్ భారీగా వచ్చాయి. ఇప్పుడు ఆమె తెలుగు సినిమాపై పొగడ్తలు కురిపిస్తోంది. బాలీవుడ్ లో ఆమె తెలుగు సినిమాలను హేళన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కానీ ఇప్పుడు తెలుగు సినిమా వల్లే తనకు ఎక్కువ ఆదరణ వచ్చిందని చెబుతోంది. ఇది ట్రోల్స్ దెబ్బకు తీసుకున్న యూటర్న్ గా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. తాప్సీ పన్ను తెలుగు సినిమా నుంచి బాగా పాపులారిటీ, డబ్బు సంపాదించుకొని బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలపై విమర్శలు చేసిన హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. తన మొదటి తెలుగు సినిమా జుమ్మంది నాథంలో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి బాలీవుడ్ ఇంటర్వ్యూలో హేళనగా మాట్లాడింది. దీంతో సోషల్ మీడియాలో భారీ విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మరో ఇంటరాక్షన్ లో తనకు కాలీవుడ్ సినిమాల వల్ల పెద్దగా ఒరిగింది లేదని, కానీ తెలుగు సినిమాల వల్లే ఎక్కువ ఆదరణ వచ్చిందని పేర్కొంది. దీన్ని ట్రోల్స్ దెబ్బకు తీసుకున్న యూటర్న్ గా ప్రేక్షకులు చూస్తున్నారు. ఇలాంటి మాటలతో ఆమె మనసులో ఉన్న అభిప్రాయం మారిపోయిందని నమ్మడం కష్టమని అంటున్నారు. డామేజ్ జరిగిన తర్వాత బుజ్జగింపు మాటలతో పరిస్థితిని సర్దుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు భారీ బజ్ ఉంది. రిలీజ్ కు నెల మాత్రమే మిగిలింది. ఇప్పుడు కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ కోసం సలార్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది కన్నడలో డబ్బింగ్ ఉంటుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు ఎలాంటి సమస్య లేదు. కానీ ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ కోసం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు కర్ణాటక రిలీజ్ కు సంబంధించిన సంచలన వార్త వినిపిస్తోంది. సలార్, కేజీఎఫ్, కాంతారా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చిందట. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కన్నడలో డబ్బింగ్ వర్షన్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు టీజర్ గ్లిమ్స్ తో మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు సినిమాకు 3 గంటల 15 నిమిషాల రన్ టైం ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దురంధర్ 2తో క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాక్సిక్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ కానుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు టీజర్ గ్లిమ్స్ లతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా రన్ టైం పై ఆసక్తికర రూమర్స్ మొదలయ్యాయి. దురంధర్ 2 లాగే టాక్సిక్ కు కూడా 3 గంటల 15 నిమిషాల భారీ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ ఇదే రేంజ్ రన్ టైం తో వస్తున్నాయి. మార్చి 19న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తోంది. ఈ రన్ టైం ఎంతవరకు నిజమో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన తన మొదటి సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్, తన మొదట 100 కోట్ల సినిమా హీరో వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.
వచ్చే సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఇది భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనిల్ రావిపూడి వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. చిరంజీవితో ఇటీవల చేసిన మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తన మొదటి సినిమా పటాస్ హీరో నందమూరి కళ్యాణ్, తన మొదటి 100 కోట్ల సినిమా F2 హీరో వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ మల్టీ స్టారర్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో గట్టి మార్క్ సెట్ చేసుకుంది. ఈ ఊహించని కాంబినేషన్ తో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి పెరిగింది. ఈ క్రేజీ మల్టీ స్టారర్ కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సంబరాల ఏటిగట్టు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. గ్రాండ్ సెట్టింగ్ లో చిత్రీకరిస్తున్న ఈ సీక్వెన్స్ విజువల్స్ సోషల్ మీడియాలో విస్మయం కలిగిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ను ఎంతగానో ఎగ్జైట్ చేస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బ్రో చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సంబరాల ఏటిగట్టును తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా ఆలస్యమైంది. ఇప్పుడు భారీ స్కేల్ క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ జరుగుతోంది. సెట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో విడుదలైన గ్లిమ్స్ లోనే మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు క్లైమాక్స్ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ఈ సీక్వెన్స్ ఆడియన్స్ ను గట్టిగా ఎగ్జైట్ చేసే అవకాశం ఉంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తోంది. ఈ అవుట్పుట్ ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల మృణాల్ ఠాకూర్ బెస్ట్ విషెస్ చెప్పగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ బన్నీ ఆసక్తికర హింట్ ఇచ్చారు. ఒకరోజు ఆమెతో వర్క్ చేయాలని కన్ను కొట్టే ఎమోజీతో ఓ పోస్ట్ చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. గతంలో మృణాల్ ఠాకూర్ తో కాంబినేషన్ రూమర్స్ వచ్చాయి, కానీ అవి నిజం కావని తేలాయి. ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డు సందర్భంగా మృణాల్ బన్నీకి గ్రీటింగ్స్ పంపించింది. దానికి రిప్లై ఇస్తూ అల్లు అర్జున్ ఏదో ఒకరోజు నీతో వర్క్ చేయాలని ఆశిస్తున్నానని రాశారు. కన్ను కొట్టే ఎమోజీతో హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. అట్లీ సినిమాకు రాకపోయినా వేరే ప్రాజెక్టులో ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రేజీ పేరింగ్ ఎప్పుడు లాక్ అవుతుందో కాలమే చెప్పాలి. పూరి జగన్నాథ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో కాలీవుడ్ స్టార్ సూర్యతో కలిసేందుకు సిద్ధమయ్యారు. పూరి చెప్పిన పవర్ఫుల్ కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ షూటింగ్ లో ఉన్నారు. పరాజయాలు వచ్చినా ఆయన కథలపై అగ్ర హీరోలు నమ్మకం చూపుతున్నారు. తాజాగా సూర్యతో కలిసేందుకు పూరి సిద్ధమయ్యారు. పూరి పవర్ఫుల్ కథకు సూర్య ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ కాంబినేషన్ దాదాపు లాక్ అయినట్టు తెలుస్తోంది. పూరి మేనరిజమ్స్, డైలాగ్స్ హీరోలకు ఎప్పుడూ క్రేజ్ కలిగిస్తాయి. మొత్తానికి ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాంబోతో మరో సెన్సేషన్ సృష్టించనున్నారు పూరి. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న ది పారడైజ్ మొదటి పాట ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఈ సాంగ్ 9 దేశాల్లో టాప్ ర్యాంకుల్లో నిలిచింది. నాని హుక్ స్టెప్ వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ది పారడైజ్ మొదటి సింగిల్ ఆయా షేర్ యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్ లో 9 దేశాల్లో టాప్ పొజిషన్ లో ఉంది. భారత్, UAEలో నెంబర్ 1 అయింది. UK, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్లో కూడా టాప్ ర్యాంకుల్లో ట్రెండ్ అవుతుంది. అనిరుద్ ట్యూన్, నాని స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్లోర్ మూవ్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ లో ఈ స్టెప్ రీక్రియేట్ అవుతుంది. దసరా తర్వాత నాని శ్రీకాంత్ కాంబో భారీ అంచనాలు రేపుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం మొదటి పాటతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. హే బల్వంత్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో రాణిస్తోంది. ఈ నేపథ్యంలో థ్యాంక్ యూ మీట్ లో వంశీ నందిపాటి మాట్లాడుతూ నంది అవార్డుల వివాదంపై స్పష్టత ఇచ్చారు.
తన మాటలు తప్పుగా వెళ్లాయని క్షమాపణ చెప్పారు. అవార్డులపై గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సుహాస్ శివాని జంటగా నటించిన హే బలవంత్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా సక్సెస్ అవుతుంది. గోపి అచ్చరా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. థ్యాంక్ యూ మీట్ లో వంశీ నందిపాటి మాట్లాడుతూ ప్రొడ్యూసర్ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్ఫుల్ సినిమాగా నిలుస్తుంది అన్నారు. మొన్న ఒక ఈవెంట్లో చిన్నగా మాట దొర్లానని, అది తన స్టేట్మెంట్ కాదని తప్పుగా వెళ్ళిందని అన్నారు. ఎవరో 12 సంవత్సరాల క్రితం మన స్టేట్మెంట్ ను గుర్తు చేశానని, అప్పట్లో ఇలా అనేవారని అన్నారు. తనకు దేవుడి మీద, అవార్డ్స్ మీద అపారమైన గౌరవం ఉందని, దేవుడంటే ఎంత భక్తి ఉందో అవార్డ్స్ మీద కూడా అంతే గౌరవం ఉందని, తనకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేదని, ఆ కళతోనే సినీ పరిశ్రమకు వచ్చానని, ఇలాంటి గొప్ప అవార్డ్స్ గురించి తాను తప్పుగా మాట్లాడనని, తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే సారీ అని అన్నారు. దీంతో ఈ స్పందనతో వివాదం ముగిసినట్టు కనిపిస్తోంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.